వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తాడేపల్లి పార్టీ కార్యాలయంలో హడావుడిగా ముగిశాయి. అయితే ఈ వేడుకల్లో గత 5 ఏళ్లుగా ఎప్పుడూ లేని ఒక కొత్త దృశ్యం కనిపించింది. పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా అధికారం ఉన్నా లేకపోయినా పార్టీ కేంద్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ప్రముఖంగా వినిపించేది. జగన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్లు దాదాపు ఆయనే ఈ బాధ్యత భుజానికెత్తుకున్నారు. కానీ ఈసారి సీన్ మారింది. జగన్ స్వయంగా జెండా ఎగరవేసినా ఆయన వెంటే ఉంటూ అన్నీ తానే నడిపించే సజ్జల మాత్రం ఎక్కడా కనిపించలేదు. పార్టీ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య నేతల గైర్హాజరు ప్రస్ఫుటంగా కనిపించింది. ఒకప్పుడు జగన్ పక్కన నిలబడడానికి పోటీ పడే సీనియర్లు ఇప్పుడు ముఖం చాటేయడం పార్టీలో పెరిగిన దూరాన్ని సూచిస్తోంది. జగన్ పక్కన ఉన్నది దేవినేని అవినాష్ తో పాటు కొంతమంది ముఖం తెలియని నేతలే. ముఖ్యంగా జగన్ షాడోగా పేరు తెచ్చుకున్న సజ్జల లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో వచ్చిన మార్పులు వ్యూహకర్తల మార్పు లేదా అంతర్గత విభేదాల వల్లే ఆయన దూరంగా ఉన్నారా, లేక జగన్ రెడ్డి స్వయంగా కొత్త టీంను సిద్ధం చేసుకుంటున్నారా అన్న సందేహాలు క్యాడర్లో వ్యక్తమవుతున్నాయి. ఆవిర్భావ వేడుకలే ఇంత నిస్సారంగా జరగడం, జగన్ రెడ్డి పక్కన పాత ముఖాలు కనిపించకపోవడం, కొత్తవారు కూడా ఉత్సాహంగా ముందుకు రాకపోవడం చూస్తుంటే పార్టీ యంత్రాంగంలో తీవ్రమైన స్తబ్దత నెలకొన్నట్టు అర్థమవుతోంది. కేవలం జెండా ఎగరవేసి చేతులు దులుపుకోవడం కాకుండా చెల్లాచెదురైన పార్టీని ఏకతాటిపైకి తీసుకురావడంలో జగన్ టీం ఇంకా ప్రయత్నం చేయాలన్న అభిప్రాయం క్యాడర్లో వినిపిస్తోంది.